నమస్తే అందరికీ ఈరోజైతే మనం 4 మీటర్స్ క్లాత్లో 3 లేయర్స్ డ్రెస్ అయితే కుడదాం అన్నట్టు. సో దానికోసం అయితే కటింగ్ ఎట్లా చేసుకోవాలని చూపిస్తాం. నార్మల్ కటింగ్ అయితే బాడీ అయితే సేమే ఉంటుంది, కటింగ్లో ఏం డిఫరెన్స్ ఉండదు. కానీ ఆ క్లాత్ని మనం ఎట్లా మేనేజ్ చేయాలనేది మనం తెలుసుకోవాలన్నట్టు. సో మనకి మినిమం క్లాత్ ఎంత ఉండాలో నేను కంప్లీట్గా ఈ వీడియోలో చెప్తా. మ్యాక్సిమం అంటే మన ఇష్టం ఎంత పెట్టుకోవాలనేది, ఎట్లా పెంచుకోవాలి అనేది కూడా నీకు చూపిస్తాను అనమాట. సో ఇప్పుడైతే మనం బాడీ పార్ట్ అయితే కట్ చేసుకుందాం. లైనింగ్ అయితే 4 మీటర్స్. సో బాడీ ఎక్కువగా మిగిలిందంతా మనం బాటమ్ పార్ట్కి అయితే వేసుకుంటాం అన్నట్టు. సో ఇప్పుడైతే మనం బాడీ కట్ చేసి వేసుకుందాం. ఈ పిల్ల సైజ్ ఏంటంటే 34. సో 34 అంటే మనకు 8.5 వస్తుంది మామూలుగా అయితే 4 పార్ట్స్. సో నేను ఒక 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టుకుంటా. హాఫ్ ఇంచ్ అయినా 1 ఇంచ్ అయినా ఎక్స్ట్రా పెట్టేసుకోవచ్చు. సో మనం లూజే ఉండాలి డ్రెస్ ఎప్పుడైనా. అంటే మనం హాఫ్ ఇంచ్ 1 ఇంచ్ అనేది ఎట్లా చూస్తామంటే, మనం మిడిల్ చెస్ట్ ఉంటుంది కదా పెద్దవాళ్ళకైతే. సో ఆ మిడిల్ చెస్ట్ మీద నుంచి పట్టాలి డ్రెస్ అన్నప్పుడు కంపల్సరీ అది కన్సిడర్ చేసి నడుం సైజ్ కూడా అంతే తీసుకుంటాం అన్నట్టు. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది అదే. డ్రెస్సెస్కి ప్రిన్సెస్ కట్ పెట్టినప్పుడు ఓకే, ప్రిన్సెస్ కట్ పెట్టి జిప్ పెడితే ఏం కాదంటే పైనుంచి వేసుకోకపోయినా జిప్ ఓపెన్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సో మనం ఆ జిప్ వద్దు, ఓపెన్ బ్యాక్ ఓపెన్ ఫ్రంట్ ఓపెన్ ఏది వద్దు అనుకున్నప్పుడు మనం కంపల్సరీ మిడిల్ చెస్ట్ని కన్సిడర్ చేసుకొని ఆ మిడిల్ చెస్ట్ ఎంత ఉందో చూసి దానంతే మనం నడుము దగ్గర కూడా మార్క్ చేసుకోవాలి. మనం మార్క్ చేసుకున్నాక ఆ లూజ్ ఏమన్నా ఉంటే మనం ఇట్లా నాడాలు పెట్టి కట్టేసేయాలన్నమాట. సో అట్లా కూడా వేసుకోవచ్చు. లేదంటే మన పర్ఫెక్ట్ ఫిట్టింగ్ కావాలి అంటే మరి కిందికి దిగదు డ్రెస్సెస్, అట్లాంటప్పుడు మనం జిప్ పెట్టుకోవాలన్నట్టు. సో ఇప్పుడైతే మీకు కొంచెం అర్థమైందని అనుకుంటున్నాను కాన్సెప్ట్. ఇప్పుడైతే మనం కట్ చేసేసుకుందాము. ఫస్ట్ అయితే రిఫరెన్స్కో లైన్ గీసేసుకోవాలన్నమాట. దాని మీదే మనం నెక్ షోల్డర్ అయితే మార్క్ చేసుకోవాలి. సో ఓవరాల్గా అయితే 5 ఇంచెస్ మార్క్ చేసిన తర్వాత కింద డౌన్ 6 ఇంచెస్ అనమాట. చెస్ట్ 34 ఇంచెస్ కాబట్టి మిడిల్ చెస్ట్ కొంచెం ఎక్కువ ఉంటుంది, 35.5 ఉంటుంది. సో దానికి సరిపడా ఉండాలి కాబట్టి. ప్లస్ ఏంటంటే ఈ బ్లౌజ్కి అయితేనేమో 6 మార్క్ చేసుకుంటాం అనమాట డౌన్. ఇది డ్రెస్ లూజ్ ఉండాలి కాబట్టి 6 ఇంచులు అయితే మార్క్ చేసుకున్నాం, కొంచెం ఫ్రీగా ఉంటుంది. సో తర్వాత మనం 5 ఇంచుల పైన మార్క్ చేసినాం కదా, చెస్ట్ లైన్ మీద కూడా ముందు 5 ఇంచులు మార్క్ చేసేసుకొని తర్వాత మనం చెస్ట్ ఎంతనో ఆ చెస్ట్ మెజర్మెంట్ దీనికి మార్క్ చేసేసి 1/2 ఇంచ్ ఆర్ 1 ఇంచ్ మన ఇష్టం. ఓకే, నేనైతే ఈడ 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టుకున్నాను అనమాట. సో 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టుకుంటే మనకు లూజ్ అనే అంత లూజ్ కూడా ఎక్కువ అనిపించదు అనమాట. సో బాగా లూజ్ కావాలనుకున్నప్పుడు 1 ఇంచ్ కూడా పెట్టేసుకోవచ్చు. సో ఇప్పుడైతే హైట్ అయితే మార్క్ చేద్దాం. హైట్ 13.5 అనమాట. సో మన టాప్ హైట్ 13.5, దానికి 1/2 ఇంచ్ కలిపి మనం మార్క్ చేద్దాం అన్నట్టు. సో 14.5. ఆ 14.5కి ఒక లైన్ అయితే కొడదాం. సో మనం బాక్స్ కొట్టేసుకుంటే సరిపోతుంది అన్నట్టు. సో మనకు మెయిన్ అంటే ఈ 3 లైన్స్ అయితే ఇంపార్టెంట్. షోల్డర్ లైన్, చెస్ట్ లైన్, వేస్ట్ లైన్ అన్నట్టు. సో 3 కరెక్ట్ స్పేసింగ్, అంటే ఆ మధ్యలో ఉన్న స్పేసింగ్ అంతా కరెక్ట్ మనం ఇచ్చినప్పుడు బాడీకి పర్ఫెక్ట్ సెట్ అవుతుంది అనమాట. సో అందులో ఏం తేడా అయినా మనకు షేప్ అనేది కరెక్ట్ రాదు, ప్లస్ ఫిట్టింగ్ కూడా కరెక్ట్ రాదు. మెయిన్ ఏంటంటే ఆ చెస్ట్ లైన్ అయితే ఇంకా ఇంపార్టెంట్. ఈ హైట్ అంటే మనం పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు, కానీ హైట్తో సంబంధం అంతేమి ఉండదు ఫిట్టింగ్. కాకపోతే ఏంటంటే చూసి పర్ఫెక్ట్ అలా బాడీకి ఎంత ఉంటే బాగుంటుంది అనేది చూసి మనం తీసుకోవాలి. ఇక చెస్ట్ లైన్ అయితే కంపల్సరీ వాళ్ళకు అంటే ఫ్రీగా ఉండేటట్టు ఉండాలన్నమాట. హ్యాండ్ తిప్పినప్పుడు కూడా పట్టేసినట్టు ఉండదు, అంత నీట్గా ఉండదు. ప్లస్ హ్యాండ్ ఇట్లా పైకి లేపినప్పుడు ఇట్లా డ్రెస్ కూడా పైకి లేస్తూ ఉంటుంది బ్లౌజ్. సో అంటే బ్లౌజ్కి సంబంధించి చెప్తా, అంటే గ్యాప్ క్రాప్ టాప్కి బ్లౌజ్కి అట్లా లేవద్దు అసలు. ఎందుకంటే పర్ఫెక్ట్గా మనం సరిపడా ఇస్తే అసలు హ్యాండ్ అట్లా లేవదు అనమాట. లేదు చాలామందికి నేను చూస్తా, మనం కుట్టినప్పుడు ఇట్లా హ్యాండ్ పైకి లేపినప్పుడు కూడా ఎంత లేస్తూ ఉంటుంది. అప్పుడు చెస్ట్ లైన్ అనేది పర్ఫెక్ట్గా లేదని అర్థం అన్నట్టు. అట్లా లేస్తుంది అంటే మనకు సరిపడా, అంటే మనం హైట్ దగ్గరకన్నా అయి ఉంటుంది, లేదంటే మొత్తం కిందికన్నా అయి ఉంటుంది. సో అది చూసుకొని మనం మార్క్ చేసేసుకోవాలన్నట్టు. ఎంత తీసుకోవాలని మనం కరెక్ట్ నేర్చుకుంటే మనం కుట్టేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంకా మనం కొత్తగా స్పెషల్గా ఒక్కొక్క దానికి పెద్ద పెద్ద ఫార్ములాస్ అన్నట్టు ఏమి ఉండవు. మనం నేర్చుకున్న ఒక్క కాన్సెప్ట్ అయినా పర్ఫెక్ట్గా నేర్చుకుంటే దాన్ని మనం అటు ఇటు అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టేయడమే అన్నట్టు. సో మన నడుము అయితే 30 ఇంచెస్ అనమాట. సో 30 ఇంచెస్కి ఒక 1.5 ఇంచ్ అంటే మనం నడుముకి నాడాలు కట్టేసుకుంటాం కాబట్టి నో ప్రాబ్లం. సో పైన 9 ఇంచులు తీసుకుంటాం కదా, దానికంటే 1/2 ఇంచ్ ఒకటి తక్కువ తీసుకుంటాం అనమాట. సో అట్లా తీసుకుంటే మనం కరెక్ట్ చెస్ట్ లైన్, అంటే మిడిల్ చెస్ట్ లైన్కి కరెక్ట్గా ఉంటుంది అన్నట్టు. ఆ మిడిల్ చెస్ట్ లైన్ ఎంత ఉందో అంతే మార్క్ చేసేసుకుంటా కిందికి కూడా. ఎందుకంటే మనం పైనుంచి వేసుకుంటాం ఈ డ్రెస్, వేసుకునేటప్పుడు ఇట్లా పైనుంచి ఫ్రీగా కిందికి రావడానికి అన్నట్టు. సో పైకంటే నేను కిందికి ఒక 1/2 ఇంచ్ తగ్గించి పెట్టుకున్నాను అన్నట్టు. ఆ తర్వాత ఏదైతే మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఎక్కడెక్కడ మనం కటింగ్స్ ఆ కుట్లు రావాలి, కటింగ్ చేయాలనుకున్న దగ్గర మాత్రం ఖచ్చితంగా పెట్టుకుంటే సరిపోతుంది అన్నట్టు. 4 అంటే ఓపెన్ చేసినప్పుడు కూడా మనం కుట్టేటప్పుడు కుట్లు వేసేటప్పుడు మనం మార్కింగ్ ఏమైనా మిస్ అయినా కూడా అక్కడ మనం మార్క్ చేయకపోయినా అక్కడికి కుట్టు రావాలని గుర్తుంటుంది. సో ఇప్పుడైతే ఇది క్లాత్ 4 మీటర్స్ మీద ఒక 10 ఇంచెస్ ఎక్కువ ఏమో మరి, అంతే
పావు కూడా లేదు 4:15కి, అంటే మిగిలిందని చెప్పి ఆ మిగతా పీస్ కూడా ఇచ్చేసిరంట. సో ఆ క్లాత్ తీసుకొని మనం ఒక సైడ్ లేయర్ కంటే 4 పైనుంచి మనం డబల్ ఫోల్డింగ్ చేసి, అంటే కూరలు సైడ్ ఉండేటట్టు పెట్టుకొని చూసానేమో సరిపోలేదు. సో నేను ఇంకా మామూలుగా ఎట్లా అడ్జస్ట్ అయితే అట్లా అని చెప్పి తీసుకొని దీనికి సరిపడైతే క్లాత్ తీసేసుకుంటున్నాను అనమాట. సో 1/2 మీటర్ కంటే కొంచెం ఎక్కువ పోతుంది క్లాత్. సో దీనికి ఒక 70 సెంటీమీటర్స్ పట్టినట్టుంది అన్నట్టు, ఖర్చుతో సహా పర్ఫెక్ట్గా రావాలి. మళ్ళీ ఒకవేళ మీకు సరిపోలేదు అనుకున్నప్పుడు, అంటే ఎందుకులే ఇట్లా క్లాత్ వేస్ట్ అవ్వడం అనుకుంటే మనం పొడవులనే మనం డబల్ ఫోల్డింగ్ చేసి తీసుకోవచ్చు. సో అట్లా తీసుకునేటప్పుడు ఏంటంటే కొంచెం ఖర్చుకి కొంచెం అతుకులు పడతాయి, దానికి మనం అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది అన్నట్టు. ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది పోదు. కాకపోతే మనం ఈ ఎక్స్ట్రా క్లాత్ పోతుంది అనే ప్రాబ్లం ఏం లేదు, ఎందుకంటే మనం వెనకాల నాడాలు కట్టుకోవాలి కదా. సో ఇంత పీస్ కూడా అసలు వేస్ట్ కాదనమాట ఈ డ్రెస్ లేయర్స్ కుట్టినప్పుడు. ఇప్పుడైతే మొత్తం కట్ చేసి వేసుకున్నాం కదా మంచిగా. ఇంకా దీనికి వచ్చింది అంటే ఇంకా మిగిలిందంతా మనం లేయర్స్కి యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మనం లేయర్స్ కోసం అయితే చూద్దాం. ఆ మిగిలిన పీసులు అంటే ఇప్పుడు 4 మీద 10 ఇంచెస్ అయితే క్లాత్ ఉంది. సో దాన్ని మనం ఎన్ని లేయర్స్ అనేది వస్తుందో చూసి తీసుకుందాం అన్నట్టు. మెయిన్ ఏంటంటే ఒక ఫస్ట్ లేయర్కి అయితే ఫస్ట్ 2 మీటర్స్ అయితే పక్కా ఉండాలి. అది చెప్తున్నాను, 2 మీటర్స్ అంటే ఫ్రంట్కి ఒక 1 మీటర్, బ్యాక్ ఒక 1 మీటర్. అట్లుంటేనే మనం ఎక్కువ ఫ్రిల్స్ రావు, అట్లా తక్కువ కూడా ఏం కనబడకుండా ఏముండదు. మినిమం 2 మీటర్లు అయితే ఉండాలన్నమాట. సో నేనంతా ఫస్ట్ ఏం చేస్తాను అంటే ఏ డ్రెస్ కట్ చేసుకున్నా ఆ 2 మీటర్లు, అంటే ఇప్పుడు నేను డబల్ ఫోల్డింగ్ చేసినప్పుడు ఇది బ్లౌజ్ పన్నా ఒకసారి అయితే చెక్ చేస్తున్నాను అనమాట. బ్లౌజ్ పన్నా కదా, శారీ పన్నా అనమాట. సో చెక్ చేస్తే కొంచెం ఫ్రిల్స్ వస్తున్నాయి అన్నట్టు అనిపించింది. ఓకే, చిన్న పెడితే అడ్జస్ట్ అవుతాయిలే అనిపించి నేను ఇంకా తర్వాత హైట్ అయితే మార్క్ తీసుకున్నాను అనమాట. సో మనకి ఇది శారీ పన్నా ఉంటేనే పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. లేకపోతే కొంచెం కుచ్చులు తక్కువ వస్తాయి. కొంచెం లావు ఉన్న వాళ్ళకైతే ఇంకా 3 మీటర్లు వచ్చేటట్టు తీసుకోవాలి, అంటే 2.5 తీసుకుంటే సరిపోతుంది. 2.5 అయినా ఓకే. అయితే మినిమం అయితే 2 ఉండాలి, లావు ఉన్న వాళ్ళకి మాత్రం 2.5 ఉండాలి. అది గుర్తుపెట్టుకొని మనం తీసుకోవాలి. సో ఇది మనం ఒక మీటర్ అయితే పక్కా ఉండాలి. ఇప్పుడు ఇది మీటర్ కంటే కొంచెం ఎక్కువే ఉందన్నమాట, ఎందుకంటే మనం 43 ఇంచులు 44 ఇంచులు హైట్ ఉంటుంది ఈ క్లాత్. సో మన హైట్నే మనం కట్ చేసుకుంటున్నాం అన్నట్టు. 11 ఇంచుల విడుతుతోటి మనం ఒక్కొక్క అడ్డం మలిచినాం కదా చీరని, నిలువు మలిచినాం అన్నట్టు, అడ్డం మలవలేదు. సో నిలువు మలిచేసి ఒక్కొక్క లేయర్ అయితే కట్ చేసుకుంటున్నాం అన్నట్టు. సో మనం ఇప్పుడు ఒక లేయర్ అయితే 11 ఇంచులకు, అంటే 10 ఇంచులు మనం అనుకుంటే హైట్, యాక్చువల్గా ఏంటంటే ఓవరాల్గా 30 ఇంచెస్ హైట్ అనమాట ఆమెది. ఆ 30 ఇంచెస్ హైట్ని 3 పార్ట్స్కి డివైడ్ చేసి, 3 లేయర్స్ కదా మనకు కావాలి. ఇప్పుడు 3 పార్ట్స్ డివైడ్ చేసుకుంటే 10 ఇంచులు వస్తుంది అనమాట. సో 10 ఆ 3 10లు 30 కదా, ఆ 30కి మరి ఖర్చు కూడా ఎక్స్ట్రా కావాలి కదా. సో అట్లా అని చెప్పి ఒక్కొక్క లేయర్ 10 ఇంచులు తీసుకోకుండా 11 ఇంచులు తీసుకుంటాం అనమాట. సో 11 ఇంచుల లేయర్ మనం కట్ చేసుకుంటున్నాం. సో నేను కట్ చేయంగా ఇప్పుడు 2వ లేయర్ అయితే కట్ అయింది. తర్వాత ఇప్పుడు మళ్ళీ స్ట్రైట్గా పెట్టేసుకొని ఎన్ని లేయర్స్ వస్తే అన్ని లేయర్స్ అయితే కట్ చేసుకోవాలన్నమాట. సో మనకు కొంచెం ఓపిక పెట్టేసి కట్ చేసుకోవాలి. ఇప్పుడు కాటన్ కాబట్టి కొంచెం సైడ్స్ అయితే ఏం పోతలేవు, కానీ చీరకు కొంచెం పోతాయి అన్నట్టు. సో అట్లా చూసుకొని మనకి చీరకు సైడ్స్ పోయినా కూడా ఎక్స్ట్రా అనేది ఎక్కువ ఉంటుంది. మనకు 4 మీటర్స్ కంటే కొంచెం ఎక్కువనే వస్తుంది. ఒక బ్లౌజు కొంగు డిఫరెంట్గా లేకపోతే ఇంకెక్కువ వస్తుంది, డిఫరెంట్గా ఉంటే రాదు. సో మనం అట్లా చూసుకొని కొంచెం తక్కువ ఉన్నా కూడా లేయర్స్ అయితే పర్ఫెక్ట్గా వస్తాయి, బరాబర్ వస్తాయి అన్నట్టు. మొత్తం ఓవరాల్గా అయితే కట్ చేసుకుందాం. లేయర్స్ అన్నీ ఒక్కొక్క లేయర్ పెట్టి కట్ చేసుకుంటా ఉన్నా. తర్వాత ఏమైందంటే ఇప్పుడు నేను పైకి నడుము దగ్గర మినిమం 2 మీటర్లు అన్నట్టు తీసుకొని, అంటే ఫస్టే డివైడ్ చేయకుండా ఇప్పుడు 2 మీటర్లు అని తీసుకుంటా అని చెప్పిన కదా. సో నేను మొత్తం ఎన్ని లేయర్స్ వస్తే చూసి మొత్తం అన్నీ కట్ చేసి తీసుకున్నాక హ్యాండ్స్కి సరిపడా, అంటే హ్యాండ్స్కి ఎంత కావాలో అంత తీసేసుకొని ఇంకా మిగతా అన్ని లేయర్స్ అన్నీ కట్ చేసేసుకుంటాను అనమాట. సో ఫస్ట్ ఎన్ని లేయర్స్ వచ్చినా రాకపోయినా నేను నడుముకి దగ్గర నుంచి స్టార్టింగ్ ఫస్ట్ లేయర్ 2 పీసెస్, సెకండ్ లేయర్ 3 పీసెస్, థర్డ్ లేయర్ 4 పీసెస్ అనమాట. సో ఆ పీసెస్ అంటే మీటర్ కంటే ఎక్కువ అంటే మీటర్ అనుకుందాం. ఒక పీస్ మీటర్ అనుకుంటే పైన 2 మీటర్లు, తర్వాత 3 మీటర్లు, తర్వాత థర్డ్ లేయర్ 4 మీటర్స్ అనమాట, 4 మీటర్లు వస్తుంది. ఆ 4 మీటర్లని మనం అడ్జస్ట్ చేసి కుట్టాలి. ఏం లేదు, కుర్చీలు అడ్జస్ట్ చేయాలి. ఎక్కువ కూడా ఏం అనిపించదు అనమాట, మడతలు పెద్ద కుర్చీలు రావు. జస్ట్ ఇట్లా మనం దగ్గర కుట్టి అడ్జస్ట్ చేస్తాం కదా కుర్చీలన్నీ, అట్లనే వస్తుంది అనమాట.
సో ఇప్పుడు నేను ఎంత కట్ చేయంగా నాకు ఏమైందంటే నేను తీసేసుకున్న ఫస్ట్ రెండు ఫస్ట్ లేయర్కి 2, సెకండ్ లేయర్కి 3, థర్డ్ లేయర్కి 4 అన్నట్టుగా తీసుకొని పక్క పెట్టుకున్నాక నాకు ఎక్స్ట్రా ఏంటంటే 2 లేయర్లు ఎక్స్ట్రా వచ్చినాయి అన్నట్టు. 2 లేయర్లు ఎక్స్ట్రా వస్తే నేను ఏం చేసిన అంటే యాక్చువల్గా అయితే ఆ 2 మీటర్లు పైన సరిపోతుంది, మిగతాది థర్డ్ ఫోర్త్ వాటికి ఎక్స్ట్రా 1 దీనికొకటి దానికొకటి కూడా వాడేసుకోవచ్చు. నాకు అనిపించింది ఏంటంటే కింద కొంచెం తక్కువ ఉన్నా కూడా పర్లేదు, మొత్తం ఓవరాల్గా ఉంటే బాగుంటుంది. ఓవరాల్గా అంటే ఫోర్త్ లేయర్ థర్డ్ లేయర్కి 4 మీటర్స్ ఉంది కదా, దానికి ఒక 1 మీటర్ యాడ్ చేసి తీసుకున్నా. తర్వాత ఇంకో పీస్లో 1 మీటర్ ఉంటుంది కదా, 2 పీసులు ఎక్స్ట్రా ఉన్నాయి, ఒకటి కింది లేయర్కి అయితే ఇంకోటి సెకండ్ లేయర్కి పెడదామని అనిపించింది. మళ్ళీ ఎందుకులే నడుము దగ్గర కూడా కొంచెం ఫ్రీగా ఉంటుంది అని చెప్పి దానికి హాఫ్ లేయర్ దీనికి హాఫ్ లేయర్ అంటే దీనికి 1/2 మీటర్ దానికి 1/2 మీటర్ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. సో మన కిందకి పెరుగుతున్నా కొద్దిగా మనకి కిందనే ఎక్స్ట్రా అవసరం ఉంటుంది. కాకపోతే చూసి చేసుకోవచ్చు. మనం 2.5 పైన పెట్టుకుంటే మాత్రం మినిమం లేయర్ లావు ఉన్నోళ్ళకి కొంచెం బక్క ఉంటే కూడా కొంచెం కూర్చు లేకొస్తే చూడడానికి కూడా అందం వస్తుంది అన్నట్టు. సో మన ఇష్టం, మనమైతే మినిమం 2 పెట్టేసుకోవాలి. 2.5 పెట్టుకున్నాం అంటే దానికి డబల్కి కొంచెం తక్కువ, ఇంకా డబల్ ఉంటే ఇంకా మంచిది అన్నట్టు. సో అట్లా మనం మినిమం అయితే ఇది 2 మీటర్లు, అది 3 మీటర్లు, కింద మాత్రం 4 మీటర్లు ఉండేటట్టు చూసుకోవాలి. సో ఇప్పుడైతే నాకు దీనికి 2 మీటర్లకు 2.5 వచ్చింది, రెండో లేయర్కి 3.5 వచ్చింది, ఫోర్త్ లేయర్ థర్డ్ లేయర్కి 5 వచ్చింది అనమాట. సో 4 దానికి కూడా సగం, ఒకవేళ మనకు హాఫే మిగిలితే హాఫ్ 4.5 లేదంటే 5 అంటే అట్లా మన ఇష్టం, మన గేర ఎట్లా కావాలనుకుంటే మనకు అట్లనే ఎంత కుట్టినా ఇట్లా కుట్టినా అందం అయితే ఉంటుంది. మినిమం అయితే 2 మీటర్స్ అనమాట. సో మనకి ఇంకా పన్నా హైట్ని బట్టి ఉంటుంది అన్నట్టు. పన్నా నుంచి మనం తీసుకుంటున్నాం లేయర్ కాబట్టి సో 2 లేయర్స్కి 1 మీటర్ 2 మీటర్స్ అన్నట్టు మినిమం. కొంచెం పన్నా ఎక్కువ ఉన్నా కూడా ఎక్కువ ఉంటుంది అన్నట్టు. సో మనం ఆ 2 తర్వాత 3 తర్వాత 4 అనమాట. ఇప్పుడు నేను తీసుకున్న వాటికి చెప్తున్నా కదా, మళ్ళీ అదే చెప్పిందే 3 ఫస్ట్ అయితే నాకు అన్నీ తీసుకోమంటే ఫస్ట్ లేయర్కి 2 మీటర్స్, సెకండ్ లేయర్కి 3 మీటర్స్, 3 మీటర్స్ అంటే 3 పీసెస్. సో థర్డ్ లేయర్కి 4 మీటర్స్ అనమాట. 4 2 + 3 + 4 అనమాట. ఇన్ని పీసెస్, ఇన్ని డబ్బాలు వచ్చినాయి. బాక్స్లా కట్ చేసుకున్నాం కదా, అన్నీ వచ్చినాయి. తర్వాత నాకు ఏమైందంటే ఓవరాల్గా కట్ చేసుకున్నాక అడ్జస్ట్ చేసుకుంటూ కుడతా ఉంటే 3 వచ్చేటట్టు కట్ చేద్దాంలే అని నేను ఒకసారి మళ్ళీ చూసినమాట హ్యాండ్స్ ఎట్లా వస్తాయని. చూస్తే నాకు అసలు ఈ 2 బాక్సులు కట్ చేసుకుంటే హ్యాండ్స్కి సరిపడా వస్తలేదు. సో నేను ఏం చేస్తున్నా అంటే ఒకటే కట్ చేసుకున్నా, ఒకటే ఇంకా ఉన్నది హ్యాండ్స్కి అంటే ఉన్నదానికంటే కొంచెం ఎక్కువనే ఉంది బాక్స్ కంటే, అది హ్యాండ్స్కి అయితే వాడదాంలే అని చెప్పి ఇక ఫిక్స్ అయ్యి హ్యాండ్కి అయితే వదిలేసిన అన్నట్టు. సో నాకు ఆ 7 అంటే 2 + 3 + 4 7 + 9 కదా, 9 పీసెస్ వచ్చినాయి అనమాట. సో ఆ 9 పోగా నాకు మళ్ళీ 2 ఎక్స్ట్రా వచ్చినాయి అనమాట. ఆ రెండింటిని నేను అడ్జస్ట్ చేసిన. మీకు 3 వస్తే మళ్ళీ ఒక్కొక్క దానికి అడ్జస్ట్ చేయొచ్చు అనమాట. సో అట్లా మనం ఎక్స్ట్రా వచ్చిందని మనం అడ్జస్ట్ చేసుకోవాలి. లేకపోతే మినిమం ఇంత పెట్టేసుకోవాలన్నమాట. పిల్లలకైతే కొంచెం తక్కువ, అట్లా మీటర్ అంటే 1.5 మీటరు అంటే మీటర్ అంటే క్లాత్ మొత్తం వాడం కదా, మనం పన్నా హైట్ల నుంచి కట్ చేస్తాం అన్నట్టు. హైట్ తక్కువ బరాబరు మనం లేయర్స్ ఉండేటట్టు చూసుకోవాలన్నట్టు. అట్లా మనం ఇప్పుడు నేను ఈక్వల్గా తీసుకున్న లేయర్స్ మన ఇష్టం. ఒకవేళ 2 కావాలి అనుకున్నప్పుడు 5 లేయర్ స్కిప్ చేసి అంటే మిడిల్లో ఉన్న లేయర్ స్కిప్ చేసేస్తే కిందికి కొక్కడానికి సరిపడా వస్తుంది అన్నట్టు. నేను ఆల్రెడీ ఒక బ్లౌజ్ కుట్టి పెట్టిన బ్లాక్ కలర్ది, అది చూడండి అనమాట. 2 లేయర్స్ అనమాట. ఇది మాత్రం 3 లేయర్స్ కట్టింగ్ అనమాట. ఇప్పుడైతే మీకు అర్థమవుతుంది కదా చెప్పిందంతా. హ్యాండ్స్ కూడా ఇంపార్టెంట్, మనం హ్యాండ్స్ కూడా తీసుకోవాలి. మినిమం 9 మీటర్ల క్లాత్ అంటే 9 క్లాత్స్ అనమాట. మీటర్ పన్న క్లాత్స్ 9 ఉండాలి. 9 కంటే ఎక్కువ ఉంటే అందులోనే వాటిని అడ్జస్ట్ చేయాలన్నమాట. సో పై దానికంటే కిందిది ఎక్కువ, కింది దానికంటే ఇంకా కిందిది ఎక్కువ అనమాట. సో దానికి సరిపడా మనం అడ్జస్ట్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు నీకు 3 వచ్చినాయి అనుకో, పైన ఒకటి కింద ఒకటి, మళ్ళీ థర్డ్ లేయర్లో కూడా ఒకటి యాడ్ చేసుకుంటే అయిపోతుంది అన్నట్టు. సో అట్లా మనం చూసుకొని కట్ చేసుకోవాలన్నమాట. నేనున్న ఇప్పుడు అన్నీ కౌంట్ చేసుకుంటే నాకు 11 పీసెస్ వచ్చినాయి అనమాట. మనకు కావాల్సింది 9, ఆ 11 పీసెస్ని 2 అడ్జస్ట్ చేసిన అనమాట. సో అట్లా చూసుకొని మనం ఒకటి కట్ చేస్తే 1/2 మీటర్ అన్నట్టు కట్ చేసిన. యాక్చువల్గా పన్నా పెద్ద ఉంది కాబట్టి 44 ఇంచుల పన్నా ఉంది. సో ఆ పన్నాకి ఒక 4 ఇంచులు ఎక్కువనే వస్తుంది. 40 ఇంచులకి మనకు మీటర్ వస్తుంది ఆల్మోస్ట్. సో మనం ఒక 4 ఇంచులు ఎక్కువ ఉన్నా కూడా మనకు ఇంకా కొంచెం కలిసి వస్తున్నట్టుగా కుర్చీలు అనేవి కొంచెం ఎక్కువ వస్తూ ఉంటాయి. సో అట్లా చూసుకొని మినిమం 2, 2.5, 2.5 మినిమం మన ఫస్ట్ లేయర్. దానికి ఒక
1 మీటర్ ఎక్కువ అన్నట్టుగా సెకండ్ లేయర్ అట్లా అనమాట. ఎంత ఉన్నా ఒక 1 మీటర్ ఎక్కువ 1 మీటర్ ఎక్కువ అన్నట్టు తీసుకోవాలి. ఇక కొంచెం ఎక్కువ అనుకున్నా కూడా మన ఇష్టం, మనం అడ్జస్ట్ చేసే దాన్ని బట్టి. కాకపోతే ఏంటంటే అట్లా తీసుకుంటే బరాబర్, అంటే చిన్న చిన్న అక్కడక్కడ కుచ్చులు పెట్టినా కూడా బరాబర్ సరిపోతుంది. ఇంకా డబల్ తీసుకుంటే మనం కొంచెం కుచ్చులు పెద్ద పెట్టేసుకోవచ్చు అనమాట. ఇంకా డై చేసి కూడా కుట్టించుకుంటారు 3 లేయర్స్ రెయిన్బో కలర్స్, అది ఇంకా సూపర్ ఉంటుంది అనమాట షిఫాన్ తోటి. ఇప్పుడు మీకు కాటన్లో కుట్టినాక అర్థమవుతుంది, కానీ ఇంకా షిఫాన్లో వేరే కలర్స్ పెట్టి కుట్టించుకుంటారు అనమాట. సో పింట్రెస్ట్లో చూడండి మస్తు అనిపిస్తుంది, కలర్ఫుల్ రెయిన్బోలా ఉంటాయి అనమాట. అవి మనకు లేయర్స్ పర్ఫెక్ట్గా తెలుస్తాయి మనం ఎంత క్లాత్ పెట్టినాం అనేది. సో మనం తక్కువ క్లాత్లో కూడా ఉట్టుకోవచ్చు అని చెప్పడానికి అని చెప్పి ఈ వీడియో అయితే తీసి పెడుతున్నా. 4 మీటర్ల క్లాత్, 4 మీద 10 ఇంచెస్. సో అట్లా ఉండేటట్టు చూసుకొని కట్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుందని చెప్పడానికని ఈ వీడియో చేస్తున్నమాట. అంటే మినిమం ఎంత పెట్టుకోవాలి లేయర్స్ కానీ. సో ఇప్పుడైతే హ్యాండ్ కట్ చేసుకున్న, హ్యాండ్ అయితే తెలుసు కదా మీరు, అంటే నన్ను ఫాలో అయిన వాళ్ళకి తెలుసు అనమాట. నేను పెద్ద హ్యాండ్ లాగా మన ఉన్న హైట్కి ఒక 2 ఇంచులు ఎక్కువ హైట్, తర్వాత సైడ్ అయితే ఎంత ఉంటే అంత, అంటే మన పన్నా సైడ్ని తీసుకుంటాం కాబట్టి ఎంత ఉంటే అంత మనం సైడ్కి కట్ చేసుకుంటాం అన్నట్టు. సైడ్కి కొంచెం తగ్గించుకుంటా పెద్ద హ్యాండ్ లాగా కట్ చేసుకుంటాం, దాన్నే పఫ్ అయితే కుట్టేసుకుంటాం అన్నట్టు. సో దీనికి ఏంటంటే మన చిన్నపిల్లల గుట్టే కుళ్ళు ఉంటుంది కదా, ఆ టైపు హ్యాండ్స్ అనమాట. కిందంతా మంచి కుట్టేసి చిన్న కుర్చీలు పెట్టేసిన, అంతేం లేదు. ఒకవేళ మీరు అట్లా వద్దనుకుంటే ఆ కుట్టకుండా ఎలాస్టిక్ని కుట్టేసినా కూడా మంచి షేప్ వస్తుంది. సో ఇప్పుడైతే మనం నెక్ ఎట్లా కట్ చేసుకోవాలో చూద్దాం. సో మనం కరెక్ట్ కట్ చేసుకున్నాక కూడా లైనింగ్ కూడా సరిపోతుందో లేదో చూసుకోవాలన్నట్టు. ఇది సరిపోకపోతే మళ్ళీ ఉన్న దాంట్లో నుంచి కొంచెం కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు నేను బాడీ కోసం కట్ చేసిన సైడ్, మనం ఆర్మోల్డ్ దగ్గర కట్ చేసిన సైడ్ ఉంటుంది కదా ఫ్రంట్ బ్యాక్కి, అది సరిపోతుందా లేదని ఒకసారి చెక్ చేసి మనం బక్రం వేయడానికి నెక్కి బక్రం అటాచ్ చేసి కుట్టడానికి అని చెప్పి ఈ పీస్ అయితే లైనింగ్ పీస్ తీసుకున్నాం. ఒకసారి అయితే చెక్ చేసుకున్నాం. ఫస్ట్ ఫ్రంట్ ఏమో 6 ఇంచెస్, బ్యాక్ 6.5 అనమాట. ఎక్కువ డీప్ అయితే పెట్టుకోదు ఆమె, పెడితే హై నెక్స్ ఇంకా 6.5 కంటే అసలు డీప్ పెట్టుకోదు. సో అట్లా అని చెప్పి ఇక ఒకసారి చెక్ చేస్తే సరిపోతున్నాయి అన్నట్టు అయితే అనిపించింది. తర్వాత మనం దానికి సరిపడా నెక్ సరిపడా బక్రం అయితే కట్ చేసేసుకోవాలన్నమాట. సో ఆల్రెడీ నేను కుట్టినా కానీ ఈ కట్టింగ్ అయితే మీకు చూపించలేదు అన్నట్టు. సో అది కట్ చేసి చూపిద్దాంలే మళ్ళీ నేను ఎట్లా ఐరన్ చేసుకుంటా క్లాత్ అనేది మీకు చూపిద్దామని చెప్పి మార్కింగ్ అయితే చేద్దామని చెక్ చేస్తున్నా. ఒకసారి చెక్ చేసి అయితే బాగానే హైట్ బరాబర్ సరిపోతుంది. ఒకసారి అయితే చెక్ చేద్దాం మళ్ళీ, ఏంటంటే మళ్ళీ ఎక్స్ట్రా కూడా కావాలి కదా కటింగ్కి. సో అట్లా అని చెప్పి చెక్ చేస్తే ఇక బాగానే ఉంది, సరిపోతుంది అని చెప్పి తర్వాత ఇక బక్రం పీస్ అయితే తీసుకున్నా. సో బక్రం పీస్ని కూడా ఒక డబ్బాలాగా ఎంత నెక్ కావాలో దానికంత హైట్ తీసుకొని, హైట్ మళ్ళీ వెడల్పు అనమాట. సో మనకు ఇప్పుడు 2 ఇంచులే నేను నెక్ మార్క్ చేసింది, ఆ 2 ఇంచులకు ఒక 1.5 ఇంచ్ ఎక్కువ ఉండేటట్టు మనం మార్క్ చేసుకోవాలంటే ఖర్చుతోటి. సో చూసుకొని ఇట్లా బాక్స్ పీసెస్ లాగా తీసుకుంటే సరిపోతుంది. మళ్ళీ బక్రం అంతా తెచ్చి దాన్ని మడత పెట్టే అంత అవసరమే లేదు. మనకి ఎంత నెక్ కావాలో నెక్కి ఒక 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. సో అటు ఇటు హైట్ కానీ సైడ్ కానీ ఒక 2 ఇంచులు 3 ఇంచులు ఎక్స్ట్రా తీసుకొని ఉండేటట్టు ఉండి బాక్స్ అయితే కట్ చేసేసుకోవాలి. తర్వాత ఎక్స్ట్రా అయితే ఇంకా కట్ చేసేస్తాం. సో ఇప్పుడైతే మనం ఒక లైన్ అయితే మార్క్ చేసాం, అంటే చెప్తున్నది రిఫరెన్స్ కోసం, అంటే స్ట్రైట్ లైన్ ఉంటుంది పర్ఫెక్ట్గా వస్తుంది అన్నట్టు. సో ఆ లైన్ బట్టే మనం మిగతా నెక్ అంతా కట్ చేస్తాం కాబట్టి ఫస్ట్ ఒక లైన్ చేసుకొని దాని మీదనే మనం మార్కింగ్ అయితే వేసేసుకోవాలి. దాని నుంచే మళ్ళీ కిందికి కూడా మార్క్ చేసేసుకోవాలి అన్నట్టు. సో నేను ఫోల్డింగ్ సైడ్ నుంచి 2 ఇంచులు అయితే తీసుకుంటున్నా. సో 2 ఇంచులకు అయితే మార్క్ చేసేసుకుందాం. 2 ఇంచుల మార్కింగ్ మస్తు అవుతుంది, ఎందుకంటే మనం కింద డాట్ పెడతాం కదా, అది కొంచెం ఇట్లా ఓపెన్ అవుతుంది అనమాట. సో పైన ఉన్న 2.5 అవుతుంది అన్నట్టు. సో మన కిందే 6 ఇంచులు హైట్. సో 6 ఇంచుల హైట్కి 2.5 అయితే మనం కింద పెట్టేసుకుందాం అన్నట్టు. సో అది బ్రాడ్నెస్ అనేది పెరుగుతుంది పైన. కింద డాట్ పెట్టినప్పుడు ఒక 1/2 ఇంచ్ అయితే మనం కింద ఎంత పెడతామో 1/2 ఇంచ్, ఒక డాట్ 1/2 ఇంచ్ కదా, ఒక సైడ్ 1/2 ఇంచ్ ఓపెన్ అవుతాను అన్నట్టు. సో అట్లా అని చెప్పి నేను పైన కూడా 2 సమానం పెట్టకుండా ఇట్లా తక్కువ పెట్టిన. ఒకవేళ మీరు అట్లా పెట్టుకున్నా ఓకే, పైన కింద సేమ్ పెట్టుకున్నా ఓకే, అదేం నో ప్రాబ్లం. ఇంకా బ్రాడ్ అయినా మనం వేసుకోగలుగుతాం అనుకున్నప్పుడు అట్లా, ఒకవేళ కొంచెం బ్రాడ్ వేసుకోలేము షోల్డర్ జారుతున్నాయి అనుకున్నప్పుడు ఇట్లా పెట్టుకుంటే బెస్ట్ అనమాట నెక్. సో ఇప్పుడైతే నేను బ్యాక్ నెక్ ఇది 6 ఇంచులు. సో దాన్ని మాత్రం మంచిగా రౌండ్ వేసేసుకొని మనం మా కటింగ్ అయితే వేసేసుకున్నాం. ఒకవేళ క్రాస్ అనిపిస్తే మీకు ఏమైనా నీట్గా మన స్కేల్ పెట్టేసి, ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ ఉంటుంది కదా, సో ఆ కర్వ్ స్కేల్ తీసుకొని మనం మార్క్ చేసేసుకోవచ్చు. నేనైతే అస్సలు స్కేల్ని అయితే అలవాటు చేసుకోలేదు, ఎందుకంటే మన హ్యాండ్ ఏడికి పోయినా గుడ్డేటట్టు ఉండాలి. మళ్ళీ ఇవి కర్వ్లు స్కేల్ లేకపోతే నేను గుట్టలేను అన్నట్టు ఉండొద్దు. ప్రతిదీ మన హ్యాండ్ తోటి వచ్చేటట్టే మనం పర్ఫెక్ట్గా కట్ చేసుకునడం అలవాటు చేసుకోవాలన్నట్టు.
సో ఇప్పుడైతే మనం మార్క్ చేసుకున్నాం కదా షేప్ని, అయితే మొత్తం నీట్గా కట్ చేసేసుకుందాం. కట్ చేసుకునేటప్పుడు ఏంటంటే కొంచెం అయితే గ్యాప్ ఇచ్చి కట్ చేసేసుకోవాలన్నట్టు. పైన లైన్ ఏంటంటే కొందరికి తెలివాక కొంచెం ఐరన్ చేసేటప్పుడు సాగుతుంది, ఆ సాగింది రెండు తీసుకునేది 2.5 అవుతుంది, లేదంటే 3 అవుతుంది, దానికి డబల్ అవుతుంది అనమాట. మనం తీసుకున్న నెక్కు డబల్ కనబడుతుంది బ్రాడ్నెస్. సో మనకు అట్లా ఇబ్బంది ఉండొద్దు. పర్ఫెక్ట్గా మనం 2 పెట్టినప్పుడు 2 రావాలి అనుకున్నప్పుడు ప్రతిసారి కొలవడం అంతే ఎందుకు ఇబ్బంది అనుకుంటే ఇట్లా కొంచెం పీస్ వదిలిపెట్టేసి నీట్గా మనం కుట్టేసుకుంటే సరిపోతుంది అన్నట్టు. సో కొంచెం గ్యాప్ ఇచ్చేసి కిందికైతే షేప్ కట్ చేసేసుకుందాం. మొత్తం కట్ చేసుకుంటప్పుడు తీసేస్తాం కదా ఎక్స్ట్రా లైనింగ్, అప్పుడు అది మొత్తం కట్ చేసి తీసుకుంటే సరిపోతుంది. లైనింగ్కి అటాచ్ చేసినప్పుడు అసలు సాగదు, ప్లస్ మళ్ళీ లైనింగ్కి అటాచ్ చేయాలి, మళ్ళీ బ్లౌజ్కి అటాచ్ చేయాలి, బ్లౌజ్కి వేసినప్పుడు ఇంకా సాగుతుంది. సో అవన్నీ ప్రాబ్లమ్స్ ఉండొద్దు అనుకుంటే అట్లా కొంచెం గ్యాప్ ఇచ్చేసి మనం కట్ చేసేసుకుంటే సరిపోతుంది. చూస్తానికి కూడా మనం కుట్టినాక పర్ఫెక్ట్గా అసలు మనం షోల్డర్ జరగడం అట్లాంటి ప్రాబ్లం అయితే ఉండదు అన్నట్టు. సో ఇది ఈ నెక్ అనే కాదు, ఏ నెక్ అయినా సరే, బ్లౌజ్కి అయినా సరే, మనం ఏమైనా ఇట్లా అటాచ్ చేయాలనుకున్నప్పుడు బక్రం పీస్ ఏమైనా వేయాలనుకున్నప్పుడు ఇట్లా కొంచెం పీస్ వదిలేసేసి మనం కట్ చేసేసుకుంటే నీట్గా ఉంటుంది. మనం ఎంత ఉంటుందో పర్ఫెక్ట్గా కదలకుండా ఉంటుంది కదా, మనం అంటే మధ్యలో కొంచెం గ్యాప్ తగ్గినా కూడా మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. సో స్ట్రైట్గా పెట్టి మనం ఐరన్ చేసేసుకోవాలన్నమాట. క్రాస్ ఏమన్నా ఉంటే తీసేసుకోవాలి. మెయిన్ మనకి రిఫరెన్స్ అదే లైన్ అన్నట్టు, నెక్ మనకు అంత ఉంది అని తెలుసుకోవడానికి. సో ఇప్పుడైతే ఇట్లా వచ్చింది కదా, చూస్తే మీకు ఎంత నీట్గా కనిపిస్తుంది కదా రౌండ్. సో ఆ రౌండ్ మీకు అంటే కింద అంత బ్యాక్గ్రౌండ్ మంచిగా లేదని ఒకసారి అయితే క్లాత్ పైన పెట్టి చూపిస్తా చూడండి. నీట్గా కనిపిస్తుంది ఆ రౌండ్ అనేది, మీకు తెలుస్తుంది ఆ షేపు. ఇది ఎంత సన్నగా ఉన్నా కూడా మీకు ఏమి అంటే ఎంత ఇంపార్టెంటో ఆ లైన్ కూడా మనకు కుట్టినాక ఒకసారి తెలుస్తుంది అన్నట్టు. ఎందుకంటే మనం ఒక్కొక్కసారి కొంతమందికి లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ జరుగుతుంది. ఓన్లీ లెఫ్ట్ సైడ్ ఎందుకు జరుగుతుంది చెప్పురి? ఎందుకంటే మనం ఒక సైడ్ కరెక్ట్ పెడతాం, ఇంకో సైడ్ జరిగిపోతున్నట్టు ఐరన్ చేసినప్పుడు కానీ, కటింగ్ చేసినప్పుడు కానీ, లైనింగ్ అటాచ్ చేసినప్పుడు కానీ. సో అట్లా మనం చేసినప్పుడు ఒక సైడ్ జరుగుతుంది అనమాట. ఒక సైడ్ పర్ఫెక్ట్గా ఉండాల్సిన చోటల రెండో సైడ్ ఉండదు. కొంచెం ఐరన్ పక్కకు చేసినా కొంచెం మీరు లైనింగ్ అటాచ్ చేసేటప్పుడు మధ్యలో స్పేసింగ్ అనేది అంటే 2 ఇంచుల స్పేసింగ్ కంటే ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా కూడా ఒక సైడ్ అయితే జారుతుంది అన్నట్టు. సో అది ప్రాబ్లం, చాలామందికి తెలియదు. కొందరికి అంత పర్ఫెక్ట్ ఉండి ఒక సైడ్ జరగడం ఎందుకు, 2 సమానంగా కుట్టినప్పుడు అదే మనం అర్థం చేసుకొని కుట్టేటప్పుడు ఒకసారి ఒక ప్రాబ్లం ఒకరికి రిపీట్ అయింది అంటే మళ్ళీ ఇంకొకరికి ఆ ప్రాబ్లం రిపీట్ కాకుండా చూసుకోవాలన్నట్టు. సో మనకు ఇవ్వాల్సిన స్పేసింగ్ అయితే పర్ఫెక్ట్గా ఉండాలి. అది ఉంటేనే మనం ఏదైనా సరే ప్రాబ్లం అయితే ఉండదు. భుజాలు వేసినప్పుడు కూడా, భుజాలు అటాచ్ చేసినప్పుడు కూడా 2 సమానంగా వేయకపోయినా కూడా మనకు ఆ ప్రాబ్లం అయితే వస్తుంది, షోల్డర్ జారే ప్రాబ్లం. సో మనం అవన్నీ చూసుకొని మనం అడ్జస్ట్ చేసి కుట్టాలన్నట్టు. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మళ్ళీ ఆ ప్రాబ్లం రిపీట్ కాకుండా చూసుకోవాలి. ఇంకా ఇప్పుడు కూడా సేమ్ అంతే, అదే 2 ఇంచులు అయితే మార్క్ చేసేసుకున్నాం. సో ఖచ్చితంగా చెప్పేది మార్క్ చేసుకున్నట్టు ఫోల్డింగ్ సైడ్ 2 ఇంచులు అయితే మార్క్ చేసేసుకున్నాం. ఇక మన డౌన్ అంటే హైట్ వచ్చేసి 6.5 అనమాట. 6.5 ఎందుకు తీసుకున్నా, బ్రాడ్ కాదు, కొంచెం లీఫ్ షేప్ అనమాట. సో మనం మంచిగా కిందికి వచ్చేసరి కొంచెం తక్కువ, మిగతా బ్రాడ్గా ఉంటుంది కాబట్టి మనం ఉన్నదే అట్లా తీసుకుంటే, ఉన్న దాంట్కంటే తక్కువ తీసుకుంటే ఇంకా చిన్నగా కనిపిస్తుంది ఎక్కువ. సో మనం కిందకి వచ్చేసరికి బ్రాడ్గా ఉండదు కాబట్టి ఒక 1/2 ఇంచ్ ఎక్కువైనా సరే ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు ఈ 6.5 ఇంచులు నేను బ్రాడ్గా తీసుకొని ఆమెకు పెట్టిన అనుకోరే, మొత్తం అంటే మొత్తం అస్సలు బాగుండదు. ఇప్పటికే బ్రాడ్ అది 6 ఇంచులే ఆమెకు బరాబరు. 6 ఇంచులని బ్రాడ్ చేసినా ఆమె బ్రాడ్ అవుతుంది అనమాట. సో మనం కొంచెమే షార్ప్ ఎక్కువ తీసుకోము కాబట్టి నేను ఏదైతే 6 ఇంచుల నుంచే మనం రౌండ్ అయితే తిప్పుతున్నాం, 1/2 ఇంచ్ దగ్గర అయితే కొంచెం అట్లా కర్వ్ అయితే తీసుకున్నాను అనమాట. సో మన లీఫ్ షేపు తర్వాత మనం ఎక్స్ట్రాగా అంటే మనం ఎంతైతే మనం ఖర్చు తీసుకుందాం అనుకుంటున్నామో అది మనం ఒక 1.5 ఇంచా లేదంటే 2 ఇంచెస్ వద్దులేండి, కానీ 1.5 ఇంచా 1 ఇంచా 1.5 నుంచి తీసుకుంటే బెస్ట్ అనమాట. 1.5 1.5 ఎంతైనా సరే మీ ఇష్టం. తర్వాత మెయిన్ ఆ మధ్యలో ఉన్న లైన్ కూడా ఇంపార్టెంట్ అనమాట. సో మీకు కట్ చేసినప్పుడు డైరెక్ట్ కట్ చేస్తున్నా కదా ఇందాక, అట్లా ఉండకుండా నేను ఒకసారి అయితే గీసి చూపిస్తే మీకు ఇది కట్ చేయాలని ఒక ఐడియా ఉంటుంది. ఏంటంటే కట్ చేసేటప్పుడు రఫ్ అని ఒక్కసారి కట్ చేసేస్తే మాది పోతుంది. పోయినా నాకేం ప్రాబ్లం లేదు, నేను చెక్ చేసుకుంటా ఒకసారి ఐరన్ చేసినప్పుడు కూడా మధ్యలో ఉన్న స్పేసింగ్ అనేది చెక్ చేసుకుంటాను అనమాట. సో అట్లాంటి ప్రాబ్లం అయితే నాకేం ఉండదు. కాకపోతే ఇట్లా అలవాటు చేసుకుంటే బెస్ట్ మీరైనా సరే, కానీ మధ్యలో స్పేసింగ్ అనేది డిఫరెంట్గా అవ్వదు. కంపల్సరీ తేడాలు అనేవి వస్తాయి అనమాట. నెక్ కుట్టినప్పుడు ఎంత పర్ఫెక్ట్ కుట్టినా ఫినిషింగ్ ఎంత ఇంపార్టెంట్, ఫిట్టింగ్ కూడా అంతే ఇంపార్టెంట్. మనం కుట్టేది చూడ్డానికే కాదు, వేసుకున్న అందం ఉండాలన్నట్టు. ఒకసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ రావాలి అంటే మనం కొంచెం ఓపిక తెచ్చుకొని అలవాటు చేసుకోవాలి. మంచిగా కుట్టడం అలవాటు చేసేసుకోవాలి, పైన కుట్టొద్దు.
ఇట్లా చిన్న చిన్న అన్ని వాటిస్తూ ఉంటే ఇక మంచి రెడీమేడ్ లుక్ వస్తుంది అన్నట్టు. అట్లా పర్ఫెక్ట్గా చూడడానికైనా మనం అట్లా పట్టుకున్నా కూడా అట్లా షేప్ వస్తుంది. కొందరికి ఏంటంటే కుట్టినాకనే ఆ షేప్ అనేది కనబడదు, ఫోటో తీయాలన్నా వీడియో తీయాలన్నా అస్సలు కనబడదు. అదే మనం వేస్తే కానీ పర్ఫెక్ట్గా కనిపిస్తుంది అన్నట్టు. సో అట్లా ఉండకుండా మనం ఇట్లా నీట్గా ఫినిషింగ్స్ వేసినాం అనుకో, మనం ఫోటో తీసినా కూడా కుట్టినాక వీడియో దాన్ని ఫోటో కానీ తీసినా కూడా పర్ఫెక్ట్గా ఒంటి మీద ఎట్లుందో అట్లా మనం పెట్టి కుట్టేయచ్చు అనమాట, ఫోటో తీయచ్చు అనమాట. సో మనం కుట్టేటప్పుడు పర్ఫెక్ట్గా కుట్టాలి. నెక్కులు అవన్నీ ఏవైనా సరే పర్ఫెక్ట్ ఫినిషింగ్ ఇస్తే చూడ్డానికైనా నీట్గా ఉంటుంది. కొందరికి ఏంటంటే కుట్టినాక ఫోటో తీస్తే అసలు బాగా రాదు. సో అట్లా చూసినా కూడా లుక్ అంత మంచిగా అనిపించదు. అంటే ఫస్ట్ ఇంప్రెషన్ అనేది ఉండదు కదా ఇప్పుడు కస్టమర్స్ నుంచి ఏమైనా చేయాలంటే. మనం ఫినిషింగ్ అనేది నీట్గా ఇస్తే ఫోటో కూడా మంచిగా వస్తుంది. మనం ఏమైనా ఎప్పుడైనా మనం కుట్టినవి చూపించడానికైనా సరే మనం చూపిస్తే పర్ఫెక్ట్గా కనిపించాలి అని అంటే మనం కుట్టినప్పుడే కదా పర్ఫెక్ట్గా వస్తుంది. సో కొంచెం ఓపిక తీసుకొని కుడితే బెస్ట్ అని నేను అనుకుంటున్నా. ఇక ప్రాక్టీస్ వచ్చినాక ఎవరైనా ఏమైనా మాట్లాడతారులే కానీ అని అనుకుంటారు కదా, అట్లా అస్సలు అనుకోదు. ఏంటంటే మనం వేసే ప్రతి ఒక్క బ్లౌజ్ మనకు ప్రాక్టీస్ అనమాట. సో ఇవాళ ఒకటి కుట్టినావు అంటే కొంచెం ఎంతో కొంత నాలెడ్జ్ అనేది వస్తుంది అనమాట. సో మనం అట్లా 100 బ్లౌజ్ కుట్టినప్పుడు వచ్చిన నాలెడ్జ్ ఇంకా ఎవరు నేర్పించినా కూడా రాదన్నట్టు. సో మనం చేసే మిస్టేక్స్ ఏవైనా సరే మనం ఒకరిసారి మిస్టేక్ చేసినప్పుడు అది ఎందుకు అనేది మనం ఆలోచించి తగ్గిస్తే ఏది బెస్ట్ అని మన ఆలోచన అనేది మనకు వస్తూ ఉంటుంది. సో అట్లా రాంగ వచ్చిన పర్సనల్ ఎక్స్పీరియన్సే మనకు బెస్ట్. ఏమంటారు, వేరే టీచర్ అయితే అవసరం ఉండదు. వాళ్ళు చెప్పేది టెక్నిక్స్ ఏమైనా కొత్తగా లేటెస్ట్ అప్డేట్స్ మనం నేర్చుకోవచ్చు, కానీ ఎవరి నుంచి అయినా ఈ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఇట్లయిందా అట్లయిందా అనేది మనమే సొంతంగా నేర్చుకోవాలన్నట్టు. సో మనం కుడతా ఉంటే మనం ఎక్కువ డీప్గా ఆలోచించుకుంటూ కుడతా ఉంటే అంటే ప్యాషన్ తోటి బాగా ఇంట్రెస్ట్ పెట్టి కుడితేనే మనకు ఆ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది అర్థమైపోతుంట. సో మనం యూట్యూబ్లో అంతా వెతకాల్సిన అవసరం అయితే ఉండదు అని అతను చెప్పింది అయితే అర్థమైందని అనుకుంటున్నా. సో అది అనుకోకున్నా కానీ మీరు ఇప్పుడు ఇవాళ స్టార్ట్ చేసినా కూడా ఇంకా 5 ఏళ్ళ తర్వాత ఎంత పర్ఫెక్ట్గా వచ్చినా అది మీ తెలివితోనే వస్తుంది, కానీ ఎవరు మీకు రేటే కానీ ఎవరు చెప్పింది అయితే కాదని నేనైతే నా ఒపీనియన్ అనమాట. సో ఇదంతా నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నా కదా, ఎవరు నేర్పించినా చక్క రాదు మనం మైండ్ చక్క పెట్టకపోతే. సో ఇప్పుడు నెక్ అయితే మొత్తం ఇట్లా నీట్గా కట్ చేసి చేసుకుంటే మనం తర్వాత ఐరన్ చేసుకోవాలన్నట్టు. సో ఐరన్ చేసుకుంటే మనం ఎట్లా అంటే మనకు గమ్ ఉంటుంది అంటే షైనింగ్ ఉంటుంది అనమాట. సో ఒక సైడ్ ఆ షైనింగ్ ఉన్న సైడ్ మనం దానికి పెట్టేసి ఎక్కువ హీట్ పెట్టినా దగ్గరకు వచ్చేస్తుంది ఆ పేపరు. సో తక్కువ హీట్ పెట్టినా మనం అతుక్కోడు. సో అది చూసుకొని మనం ఎప్పుడైతే అంటుకుంటుందో ఆ క్లాత్కి అంటుకుంటుందని ఎప్పుడైతే మనం చూస్తామో అప్పుడు ఐరన్ బాక్స్ ఆఫ్ చేసేసి మనం మంచిగా నీట్గా అయితే అంటించేయాలన్నమాట. సో మనకు కొంచెం వేడి మళ్ళీ తగ్గింది అనుకున్నప్పుడు మళ్ళీ ఐరన్ ఆన్ చేసేసి ఐరన్ చేసుకోవచ్చు. ఒక ఎక్స్పీరియన్స్ వస్తే మనకు తెలిసిపోతుంది నేను ఎప్పుడు పెట్టాలి ఇంకా అంటే నేనేం బాక్స్ ఆఫ్ చేయను. సో మనం అలవాటు లేకపోతే ఏదైనా సరే మన క్లాత్ పైన మనం ఐరన్ చేసినా కూడా ఆ క్లాత్ ఎంత భరిస్తుంది అని చూడనీకు కొనాకన్నా, లేదంటే ఇక మళ్ళీ సెన్సిటివ్ ఉంది అనుకున్నప్పుడు లైనింగ్ పైన ఐరన్ చేసుకుంటే బెస్ట్ అనమాట. సో మన ఒక్కసారి కాలిందంటే మళ్ళీ రిటర్న్ మనం ఏం తీసుకురాలేము అన్నట్టు, లైనింగ్ని కాదు మెయిన్ పీస్ అనమాట. సో మనం చూసుకొని ఐరన్ చేసుకునేటప్పుడు చిన్న చిన్న జాగ్రత్తలు అయితే పాటించాలి. సో ఇప్పుడైతే నేను ఎక్స్ట్రా అంతా కట్ చేసి వేసుకున్నాను కదా, సో చుట్టుముట్టు అయితే నేను మలిచి కుట్టుకుంటా. సో ఆ మలిచి కుట్టుకొని రెడీ చేసి పెట్టుకుంటే మనం ఇంకా బాడీకి అటాచ్ చేసుకునడం చాలా ఈజీ అనమాట. సో మనం అది ఇదొక్కటి నెక్ ఒకటి మనం పర్ఫెక్ట్గా చేసి రెడీ పెట్టేసుకుంటే ఇంకా ఎక్కువ పని ఉండదు. తర్వాత మనకు కుట్టాల్సింది ఏంటంటే లేయర్స్ని అడ్జస్ట్ చేయడం అనమాట. అది పెద్ద టాస్క్. సో అది లేయర్స్ని అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టడమే చాలా పెద్ద టాస్క్. కాబట్టి మనం కాన్సన్ట్రేషన్ అంతా పైన పార్ట్ని కొంచెం ఈజీగా చేసుకోవడానికి ట్రై చేయాలన్నట్టు. సో అట్లని చెప్పి ఈ నెక్స్ అయితే నేను రెడీ చేసి పెట్టుకున్నా. తర్వాత మనం ఎక్స్ట్రా ఏమైనా మలిచాలంటే మలిచేస్తానట్టు. సో ఇట్లా మలిచేసి పెట్టుకుంటే మనం ఏంటంటే హెమ్మింగ్కి ఈజీగా ఉంటుంది. సో హెమ్మింగ్ వేసేటప్పుడు ఇంతకంటే కొంచెం ఎక్కువ పెట్టినా కూడా అంత బాగుండదు, కొంచెం మరి తక్కువ పెడితేనే మలిచి కుట్టడానికి ఉండదు అనమాట. సన్లానే కొట్లాడినట్టు ఉంటుంది. సో అట్లా అని చెప్పి మనం చూసి ఎంత పెట్టాలో చూసి మనకి ఎంత కంఫర్ట్ అనిపిస్తుంది అంత పెట్టుకోవచ్చు. పెద్ద ఎక్కువ పెట్టినా కూడా మళ్ళీ కింది వరకు వచ్చేసి హెమ్మింగ్ పట్టుకొని కుట్టడానికి కూడా ఇబ్బంది అవుతుంది అనమాట. సో హెమ్మింగ్ వేసేటప్పుడు కూడా ముడతలు రాకుండా చేసుకుంటేనే ఈ డ్రెస్కైనా అందం వస్తుంది. అది చూసి మంచి హెమ్మింగ్ అయితే మంచిగా చేయించాలి, లేదంటే మనమే చేసుకున్నా కూడా చూసి ముడతలు లేకుండా కుట్టి చేసుకోవాలన్నట్టు. సో ఇవైతే నేను రెడీ పెట్టుకున్నా కదా, నెక్స్ట్ పార్ట్లో ఎట్లా కుట్టాలో చూపిస్తా. సో ఫుల్ వీడియో అనమాట ఇది. తర్వాత లేయర్స్ని కూడా ఎట్లా అడ్జస్ట్ చేయాలి, ఇంకా బాడీకి అయితే ఇవన్నీ ఎట్లా పెట్టాలి, హ్యాండ్స్ ఎట్లా మనం మలిచి కుట్టాలనేది నేను చూపిస్తాను అనమాట ఫ్రిల్స్. సో తక్కువ టైంలో ఎక్కువ చెప్పడానికి ట్రై చేస్తాను కాబట్టి కొంచెం స్పీడ్గానే ఉంటుంది అనమాట వీడియో. ఒకవేళ మీకు ఇంకా అర్థం కాకపోతే కామెంట్ కామెంట్ చేసినప్పుడు కొంచెం మంచిగా చేయరమ్మ, బెదిరిసినట్టు చేయకూరి, సరేనా? అర్థమైందని అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంటనే ఈ వీడియో కూడా నెక్స్ట్ ఫుల్ వీడియో కూడా పెట్టేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.